హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాధా. మా ఫ్రెండ్ వాళ్ళు అందరం కలిసి గోవిందపురం వెళ్ళామండి, విజయనగరం దగ్గర. ఇగోండి తిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన గారు ఈ అన్నయ్య వాళ్ళ కారు కొన్నారండి కొత్తగా. అందరికీ సరిపోదు కాబట్టి మమ్మల్ని ఒక ముగ్గురిని తీసుకెళ్తున్నారు. చాలా సంతోషం అనిపించిందండి. చాలా బాగా అయితే నేనైతే విజయనగరం దగ్గరలో ఉన్న ఊర్లు కూడా చాలా తక్కువ అండి చూడడం. నేను ఎక్కువగా వెళ్ళను, ఎందుకో తెలీదు, ప్రయాణం అంటే కొంచెం భయమేస్తుంది. గోవిందపురం అయితే నేను అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో వెళ్ళాను. అంతగా నాకు అప్పుడు చూడడం అవ్వలేదు, మర్చిపోయాను కూడా ఏమేమి చూశాను. ఇప్పుడైతే చాలా బాగా అనిపించింది. చాలా బాగా రీమోడల్ చేశారు. ఎక్కడికక్కడే కోవిళ్ళు చిన్న చిన్నవి ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. చూడండి ఇక్కడ, అంటే పొట్టిదాన్ని కదా, అన్నయ్య ఏమో కనిపించట్లేదమ్మా అంటే ముందుకు వచ్చాను. చాలా సరదాగా ఎంజాయ్ చేసామండి. అన్నీ కూడా ఓపిక అండి, చాలా ఓపికగా మాకు దగ్గరుండి అన్నీ చూపించారు. భార్య బిడ్డల్ని చాలా బాగా చూసుకుంటారు ఈ అన్నయ్య. అలాగే మమ్మల్ని అయితే సొంత చెల్లెళ్ళలాగే చూస్తారండి. ఇది గీతా మందిరం అంట. వీడియో అయితే అక్కడ తీయొద్దన్నారు, అదేదో దొంగచాటుగా అయితే తీస్తాను. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉందండి. చాలా బాగుందండి. సూర్యభగవానుడు రథాల మీద వెళ్ళినట్టు గుర్రాలు గట్ట చాలా హైట్గా ఉన్నాయి. నందీశ్వరుడు చూడండి. ఇక్కడైతే ఎన్ని కోవిళ్ళు ఉన్నాయో, లోపల వెళ్ళిన తర్వాత అలాగ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. క్షీర సముద్రం లాగడం అంటారు కదా, దేవతలు రాక్షసులు, అది కూడా చూడండి ఎంత చక్కగా చూపించారో మనకి. అలాగే ఇక్కడ పురాణాలండి ఇవన్నీ కూడా, ఇది కూడా బొమ్మలతో సహా చూపించారు. అరుంధతి, వశిష్ఠ, అలా ఇది. తర్వాత చూడండి తిథి అతిథి, పరశురాముడు భూమిని దానం చేయటం, అలాగే అనసూయమ్మ త్రిమూర్తులకి భోజనం పెట్టుట, ఇవన్నీ కూడా విగ్రహాలతో సహా మనకి చక్కగా విడమర్చి చెప్పారండి. ఇలాంటివి పిల్లలకి కూడా ఇలా చూపిస్తే మన పురాణాల మీద అవగాహన కూడా వాళ్ళు మర్చిపోకుండా ఉంటారు. నాకైతే చాలా నచ్చింది. చూడండి ఇలా శివుడి విగ్రహం, పార్వతి విగ్రహం అయితే ఎంతో బాగుందండి. ఇక్కడ చాలా ఫోటోలు అయితే దిగాము. తర్వాత ఇక్కడ శివలింగం చూడండి, ఇలా పాము పడగ కింద ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది కూడా నేను చిన్న రీల్ పెట్టానండి. తర్వాత ఇక్కడ లింగాకారం చూడండి, ఇక్కడ పెయింటింగ్ అయితే శివుడి గడ్డంతో ఎంత బాగుందో. అలాగే అవన్నీ కూడా ఇక్కడ యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, అలాగా అన్నీ కూడా ఇక్కడ కట్టేసినట్టు ఆ తీర్థయాత్రలు ఎలా అయితే ఉంటాయో అలాగే ఇక్కడ మనకి చిన్నది కట్టేసి అయితే చూపించారండి. చాలా బాగుంది. సైడ్కి ఉంది, ఇంకా అలా లైన్గా చూసుకుంటూ వెళ్ళిపోవడం అండి, ఒకరి తర్వాత ఒకరు. 2 లైన్లు నిలబడడానికి కూడా లేదు. అది కూడా నాకు చాలా నచ్చిందండి. ఫ్రీగా అలా చూసుకుంటే ఎంత జనమైనా అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇదంతా గీతా మందిరం కట్టారు కదా, అందులో ఫస్ట్ ఫోటో ఉంది కదా విగ్రహం, ఆవిడ కట్టించారంట ఇదంతా. చాలా బాగుంది. నేనైతే ఇదే సెకండ్ సారి చూసినా కూడా ఫస్ట్ సారి అయితే అంత అవగాహన లేదండి నాకు, అసలు గుర్తు కూడా లేదు. ఏదో అప్పుడైతే గుర్రాలే చూసేసి వచ్చేసాము. ఇప్పుడైతే ఎంత బాగున్నది గోవిందపురం అనుకోలేదు నేను. చాలా చాలా బాగుందండి. ఇదైతే మేము కార్తీక మాసంలో చూసామండి. చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు కార్తీక మాసం అయిపోయి కూడా చాలా రోజులు అయిపోయింది. కానీ నాకు కొంచెం చాలా బాగాలేదండి. బాగా దగ్గు, జలుబు, జ్వరం, అస్సలు తగ్గలేదు. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అవ్వలేదు, ఎడిటింగ్ చేసి ఉన్నా. ఇంకా అందుకే తగ్గిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఇంకా వీడియోలు కూడా చాలా రోజుల నుండి పెట్టడం లేదు. అన్ని దేవుళ్ళ గురించి అయితే ఇక్కడ ఉందండి. చూడండి రాముల వారిది రామసేతు కట్టడానికి నీటిలో తేలిన రాయి అంటండి ఇందులో ఉంది. అది కూడా చూపిస్తున్నారు. మేము ఇంక చూసాము. వీడియో అయితే నేను దగ్గర పెట్టి తీయలేకపోయాను, అన్నయ్యది చేతిలో ఉంది సెల్, అన్నీ తీశారనుకున్నాను. ఇదైతే గుర్రాలండి. చూడండి, మాకు విజయనగరం జిల్లాలో చాలా దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రమేనండి. అందరు దేవుళ్ళ గురించి ఉంది. వెంకట్రామూర్తి, తర్వాత అలాగే విఘ్నేశ్వరుడు, శివుడి గురించి అయితే చాలా ఎక్కువ ఉందండి. చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క దేవుడి గురించి కూడా అక్కడ ఉంది. తర్వాత దీన్ని నిర్మించిన ఆవిడ గురించి కూడా
చాలా బాగా చెప్పారు. ఇగోండి ఈవిడే మొత్తం గోవిందపురాన్ని నిర్మించారు. రాజమండ్రి వాస్తవ్యులట. అన్నదానం కూడా పెడుతున్నారండి. చాలా టేస్ట్‌గా ఉంది భోజనం కూడా. మేమైతే అందరం కూర్చొని తినేసి, ఇంకా దగ్గరలో చింతపిల్లి ఉందంటే ఆ బీచ్‌కి కూడా ఎళ్ళామండి. ఇక్కడైతే రీల్ చేశాను. 2 రీల్స్ పెట్టాను. రెండో, మూడో రీల్స్ పెట్టాను. అప్పుడు రీల్ అంటే కొంచెం తొందరగా పెట్టేస్తాం గానీ, వీడియో అనేసరికి కొంచెం టైం పడతది కదా! సముద్రం మీదయితే కూడా చాలా నీట్‌గా ఉంది. ఫస్ట్‌లో అన్నారు అక్కడ చాలా స్మెల్ ఒస్తది. ఎండి చేపల వాసనొస్తది. చింతపిల్లి బీచ్‌లో ఉండలేరు. అలాగా ఇలాగా అని చెప్పారు. అలా అయితే ఏమి అనిపించలేదు నాకైతే. చాలా నీట్‌గా అనిపించింది. బీచ్‌లో కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశామండి అందరమును. వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ అంట. హాయ్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరికీ కూడా. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు ఈ వీడియో పెడతానా అని. ఇంకా బీచ్‌లో ఎండింగ్ అయితే పుల్ల ఐస్ క్రీమ్ తినేసాము. ఇంకా బీచ్ నుండి బయటకొచ్చేసాము. ఈడ కొన్ని ఫోటోలు తీసుకున్నాం. మేమైతే ఫ్రెండ్స్ ఎక్కువ మందిమేనండి. కాకపోతే కార్ చిన్నది కాబట్టి ముగ్గురినే తీసుకొచ్చారు అన్నయ్య. అలాగే ట్రిప్‌కి అలా తీసుకెళ్లారండి వాళ్ళని కూడా. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు.